గుడ్ ఈవినింగ్. అందరూ ఎలాగున్నారు? ఇప్పుడే నేనైతే ఆఫీస్ నుంచి వచ్చాను. నేనైతే చాలా బాగున్నాను. వీడియోలు పెట్టడానికి అవ్వట్లేదండి, అస్సలు ఖాళీ ఉండట్లేదు అనమాట. ఉరుకులు పరుగులు అయిపోతుంది. అందుకే వీడియోస్ ఫుల్ లెంత్ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. ఏదో గ్యాప్ రాకన్నా ఏదో చిన్న చిన్న వీడియోస్ అయితే పెడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. వెంటనే నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు అయితే శ్రీరామనవమి అండి. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మార్నింగ్ అయితే ఇంకా వీడియో స్టార్ట్ చేయలేకపోయాను, ఎందుకంటే గుడ్ టెంపుల్కి వెళ్ళడం, మళ్ళీ వచ్చి వంట చేయడం, ఆఫీస్కి వెళ్ళడం, ఇంకా ఇదే సరిపోయిందనమాట. ఇంకా ఈవినింగ్ అయితే వ్లాగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడే వచ్చాను ఆఫీస్ నుంచి వస్తూ పూజ సామాన్లు, మళ్ళీ రేపు పూజ ఉంది నాకు. పూజ చేసుకొని ఇంకా ఆఫీస్కి అయితే మళ్ళీ రేపు పరిగెట్టాలన్నమాట. కొన్ని సామాన్లు ఇంట్లోకి సరిపడా సామాన్లు తెచ్చుకున్నాను. అదే ఇంట్లోకి కావాల్సిన సామాన్లు. అలాగే ఐస్ క్రీమ్ అయితే తెచ్చాను మా పిల్లలిద్దరికి. మా అమ్మాయి అయితే తిన్నది, మా అబ్బాయి అయితే తింటున్నాడు. స్టవ్ మీద అయితే కొంచెం మార్నింగ్ రైస్ ఉందన్నమాట. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారని రైస్ ఎక్కువ పెట్టాను. వాళ్ళు అయితే ఇంటి దగ్గర ఉంటే తినారండి అసలు. కొంచెం రైస్ ఉంది, ఆ రైస్ అయితే కొంచెం పులిహోరలా కలుపుతున్నాను. వారికి అయితే చపాతీ చేశాను, శనగపిండి చట్నీ, అది బొంబాయి చట్నీ చేశాను. అలాగే మార్నింగ్ కర్రీ కూడా ఉంది, వంకాయ బఠానీ వండాను అనమాట. వాటితో సరిపెట్టేసుకుంటాము. పిల్లలకైతే పులిహోరలా కలిపేసి పెట్టేయడమని. క్లీనింగ్స్ అన్నీ అయిపోయాయి, రాగానే అన్నీ మొదలు పెట్టేశాను అనమాట. ఓన్లీ తినేసి ఇంకా తిన్న వరకు ఉన్న సామాన్లు అయితే క్లీన్ చేసుకొని పడుకుంటుకోవడం అనమాట. ప్రజెంట్ ఇంతవరకు అయితే ఇదండి. ఓకే, ఇవ్వండి మా డిన్నర్ అయితే అవుతుందన్నమాట. చపాతీ, పూరీ కర్రీ. అవండి అక్కడ కొంచెం లెమన్ రైస్ చేశాను. ఇక్కడ నాకైతే మార్నింగ్ కర్రీ వండాను, లైట్గా ఉంది, అది అయిపోయింది. చారు వేసుకొని తింటున్నాను. నాకు రైస్ అయితేనే నాకు ఎక్కుతుంది అనమాట. నైట్ టైము నిద్ర పడుతుంది. రైస్ ఒక్క ముద్దనే ఉండాలన్నమాట, లేకపోతే అస్సలు నిద్ర పట్టదు. అట్టిపళ్ళు, మామిడిపళ్ళు, వాషింగ్ మిషన్ అయితే, సొరకాయ, మామిడికాయలు, మామిడిపళ్ళు, మామిడికాయలు, ఇదేమో సామాన్లు ఇలా వీటికి 3000 అయ్యాయి ఈ సామాన్లకి. కూరగాయలు అంటే ఇది ఒక్కటే ఉంది, సొరకాయ ఒకటి కూరగాయలు అన్నమాట. మిగతావన్నీ ఇంకా ఇదిగోండి బిల్లు అన్నమాట. బిల్లు ఈమెకు కావాల్సినవన్నీ ఇప్పుడు ఈమె ఏరేసుకుంటుంది అనమాట. ఈమెకు కావాల్సిన ఒక్కకుండా చాక్లెట్స్ మొత్తం ఏరేసుకుంటుంది. వచ్చింది తల్లి, మహాతల్లి. సరిపోతాయమ్మా? అదే మరి తేగానే కాదండి, ఇవన్నీ సర్దుకోవడంలోనే పని అయిపోద్ది అనమాట. సగం టైం వేస్ట్. ఇప్పుడు తినకు, పూజ పెడతాను మార్నింగ్. ఇది ఫ్రిడ్జ్లో పెట్టు సొరకాయ. ఇదిగో ఇది అక్కడ పెట్టేసి ఆయిల్ డబ్బాలు తీసి పెట్టేసి, ఇవి ఆయిల్ డబ్బాలు చిరిపోయింది. నువ్వు లోపల పెట్టేసే, ఎలాగా ఏం కాదు. లెగ్సేటప్పుడు కూర్చునేటప్పుడు పైకి ఇలాగా బ్యాక్ సైడ్ నుంచి వెనక్కి ఇలా జరుపు. తర్వాత లే మిషన్లో బట్టలు అయితే వేసి వెళ్ళాను. ఇప్పుడు వచ్చి ఇవ్వండి బట్టలు అన్నీ తీయాలి. ఇవన్నీ గిన్నెలు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేసుకొని పడుకుంటేనే నాకు నిద్ర పడుతుంది, లేదంటే అస్సలు
ఇన్ని ఉన్నాయి చూడండి, సింక్ నిండా నిండిపోయి పక్కన ఇన్ని ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. భోజనాలు అయితే అయిపోయి క్లీన్ చేసుకొని పడుకుని పోవడం అనమాట. ఏమైతే ఇక్కడ బట్టలు తీయమంటే 1కి 4 పనులు చేస్తుంది అనమాట. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇది. మేమైతే పడుకుంటున్నాము. ఇంకా రేపు మార్నింగ్ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్, గుడ్ నైట్. రేపు మళ్ళీ మార్నింగ్ అనేది కలుద్దాం. బాయ్.